తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరొకసారి బిగ్ అలర్ట్. కొన్ని రోజులుగా కాస్త తగ్గినట్టు అనిపించిన వర్షాలు ఇప్పుడు మళ్ళీ జోరు పెంచబోతున్నాయి. నైరుతి రుతుపవనాలు మళ్ళీ యాక్టివ్ కావడంతో పాటు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో రానున్న 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈసారి సాధారణ వర్షాలు మాత్రమే కాదు, కొన్ని జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ నైరుతి రుతుపవనాల సీజన్లో సాధారణంగా నమోదు కావాల్సిన వర్షపాతం కంటే ఇప్పటి వరకు కొంత లోటు నమోదైంది. అయితే ఇప్పుడు కురిసే వర్షాలతో ఆ లోటు పూర్తిగా భర్తీ అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్తో పాటు యాదాద్రి భువనగిరి, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, మెదక్, సిద్దిపేట, జయశంకర్ భూపాలపల్లి, వికారాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నట్లు అధికారులు తెలిపారు. అంతేకాదు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం కూడా ఉందని హెచ్చరించారు. పాత భవనాలు, చెట్లు, హోర్డింగ్లు సమీపంలో ఉండకూడదంటూ జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా సూచిస్తున్నారు. ఇక ఏబీ విషయానికి వస్తే బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పుల ప్రభావంతో కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో కూడా వర్షాలు మళ్లీ జోరందుకోనున్నాయి. ఇప్పటికే పలుచోట్ల ఉష్ణోగ్రతలు తగ్గి చల్లటి వాతావరణం నెలకొంది. విశాఖపట్నం వాతావరణ కేంద్రం అంచనాల ప్రకారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు శ్రీకాకుళం జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఏలూరు, చిత్తూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. మిగతా జిల్లాలలో కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇక్కడితో పరిస్థితి ముగిసిపోలేదు. వాతావరణ శాఖ మరొక కీలక అప్డేట్ కూడా ఇచ్చింది. ఆగస్టు 14 ప్రాంతంలో ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని కూడా తెలిపింది. అది ఏర్పడితే వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ఈ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉందని ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ హెచ్చరికలు జారీ చేసింది. గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైనటువంటి గాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని స్పష్టం చేసింది. అలాగే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు కూడా ఉరుములు మెరుపులు సంభవించే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద, హోర్డింగ్స్ సమీపంలో నిలబడకుండా సురక్షిత ప్రాంతాలలో ఉండాలని సూచించారు. ఇక నగర ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉందని అధికారులు సూచన చేస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాలలో ఆకస్మిక భారీ వర్షాల కారణంగా ట్రాఫిక్ జామ్లు, రోడ్లపైన నీరు నిలిచిపోవడం, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు. అందువల్ల బయటకు వెళ్లే ముందు వెదర్ అప్డేట్స్ చెక్ చేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ఇక ఉష్ణోగ్రతల విషయానికి వస్తే హైదరాబాద్లో గరిష్ట ఉష్ణోగ్రత 31 నుంచి 32 డిగ్రీల సెల్సియస్ మధ్య, విజయవాడలో 32 నుంచి 33 డిగ్రీలు, తిరుపతిలో 34 నుంచి 35 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. మొత్తానికి రానున్న 3 రోజుల నుంచి 5 రోజులు తెలుగు రాష్ట్రాలలో వర్షాలు, బలమైన గాలులు కొనసాగే అవకాశం ఉండడంతో ప్రజలు అవసరం లేని ప్రయాణాలు తగ్గించి అధికారుల సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.